అర్జున్ ఆ మణిని సిద్ధపురుషుడి దగ్గర దాచాడని నీకు చెప్పాను కదా. ఆ సిద్ధపురుషుడు మళ్ళీ ఆ మణిని తీసుకొచ్చి నా తమ్ముడికిచ్చేశాడు. అవునా? ఇప్పుడు ఆ మణి నీ తమ్ముడి దగ్గరే ఉందా? అర్జున్ ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్పు, త్వరగా చెప్పు. నా తమ్ముడు ఆ మణిని తీసుకుని ఆ గుడివైపు వెళ్తున్నాడు. గుడివైపు వెళ్ళడం ఏంటి? నీ తమ్ముడికి ఆ గుడితో ఏం పని? ఎందుకు వెళుతున్నాడు? దేనికోసం వెళుతున్నాడు? ఆ మణిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తిరిగి అక్కడే పెట్టేయమని సిద్ధపురుషుడు అర్జున్కి చెప్పాడు. సిద్ధపురుషుడు చెప్పినట్టుగా నా తమ్ముడు ఆ మణిని యథాస్థానంలో పెట్టేయడానికి వెళ్తున్నాడు. అది మళ్ళీ గుళ్ళో పెట్టేశాడంటే ఆ మణి మన చేతికి దొరకడం కష్టమవుతుంది. గుడిలోకి వెళ్లకముందే నువ్వు నా తమ్ముడి దగ్గర నుంచి ఆ మణిని సొంతం చేసుకో. ఇంతకన్నా గొప్ప అవకాశం నీకు మళ్ళీ రాదు. నిజమే, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వదులుకోకూడదు, దీన్ని వదులుకోకూడదు. హంహటా హంహటా చూఫట్. నేను సొంతం చేసుకోవాలని కలలుగన్న ఆ సంజీవని మణి నీ దగ్గరే ఉందిరా బాలక. ఈ మణి నా సొంతమైతే నాకు ఎనలేని శక్తులు వస్తాయి. మరణము ముసలితనము లేని యవ్వనం నా సొంతం అవుతుంది. విజయం నన్ను వరిస్తుంది. వస్తున్నా, నీ దగ్గరున్న మణి కోసం వస్తున్నా. మళ్ళీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరగా రా. మళ్ళీ నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ విషయం గురించి నీకు చెప్పాలి. త్వరగా బయటికి రా. నా మాట విని రా. మళ్ళీ నేను నీకోసమే వచ్చాను. నా కోసం రావడం ఏంటి? నాతో నీకేంటి పని? ఆ మణిని నేను తీయలేదు అంటే నువ్వు నమ్మలేదు. ఆ అర్జునే తీశాడని చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు. మణిని తీసుకెళ్ళింది అర్జున్ అని నువ్వు కాదు కదా. ఎవ్వరు చెప్పినా నమ్మను. నీ నమ్మకం నిజం కాదని చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు ఆ మణిని తీసుకుని అర్జున్ ఇక్కడికే వస్తున్నాడు. ఆ గుళ్ళో మణిని ఎక్కడి నుంచి అయితే తీశాడో అక్కడే పెట్టేయడానికి వస్తున్నాడు. ఆ అర్జున్ గారి దగ్గర మణిని చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టేనని నీకు నమ్మకం కుదురుతుంది. ఆ మణిని తీసిన వాడిని బ్రతకనీయను అన్నావుగా. ఆ మణిని తీసింది వాడే అని నీకు తెలిసిన తర్వాత వాడిని కాటేసి చంపేయి. ఆ అర్జున్ గారిని చంపడం నేను కళ్ళారా చూడాలి. అర్జున్ ఆ మణిని తీసుకొస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే అది ఓ సిద్ధపురుషుడు ఆ మణిని అర్జున్కి ఇవ్వడం నేను చూశాను. తీసిన మణిని తీసిన దగ్గరే పెట్టేయి బాబు అని అర్జున్కి చెప్పడం కూడా నేను విన్నాను. ఈ మణిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో తిరిగి అదే స్థానంలో పెట్టి
మళ్ళీ నేను చెప్పేది అబద్ధం అని నువ్వు అనుకుంటున్నావు కదూ? కొద్ది నిమిషాలు ఆగితే నిజమేంటో నీకే తెలుస్తుంది. నువ్వు చెప్తున్నది నిజమే అయితే అర్జున్ కనుక ఆ మణిని తీసుంటే అర్జున్ని బ్రతకనివ్వను, నిర్దాక్షిణీయంగా చంపేస్తాను. నాకు కావాల్సింది కూడా అర్జునుగాడు చావడమే. మళ్ళీ ఆ మణి నాకు కూడా కావాలి. దానికోసమే నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను వెళ్తాను. మణి తీసుకొచ్చేటప్పుడు గుళ్ళో ఉన్న కాళ్ళ సర్పాలు నిన్నెలా అడ్డుకున్నాయో. ఇప్పుడు కూడా అతన్ని మనకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడకు. ఏంటి బావా ఇది? ఇంత గుంపుగా వచ్చాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. మన కోసమేనా? అయ్యుంటుంది. నువ్వు జాగ్రత్త.
నాకున్న శక్తులేంటో మహిమలేంటో అర్థం కాలేదా? తప్పుకో. నువ్వా? నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావన్నమాట. ఎందుకొచ్చా? నీకోసం రాలేదు, మీ దగ్గరున్న మణి కోసం వచ్చాను. ఆ మణి నాకు కావాలి. ఎవ్వో. ఇంతకు ముందే చెప్పాను, ఇవ్వను. ఇస్తే బతికిపోతావు, ఇవ్వకపోతే చచ్చిపోతావు. బెదిరిస్తున్నావా? అడుగుతున్నాననుకున్నా పర్వాలేదు, బెదిరిస్తున్నాననుకున్నా నష్టం లేదు. నీకేం కాకుండా ఉండాలంటే నాతో ఎక్కువ వాదించకుండా ఆ మణి నాకు ఇచ్చాయి. ఇవ్వు. ఇవ్వను. మంచిగా చెప్తే నీకు అర్థం కావడం లేదు కదూ. ఇవ్వరా. ఇవ్వనని చెప్తే నీకు అర్థం కావట్లేదా? నీ అవతారం చూస్తుంటే తాంత్రిక శక్తుల్ని నమ్ముకున్న మంత్రగత్తివని, దుష్ట శక్తివని నాకు అర్థమవుతుంది. అయినా కూడా నువ్వు నీ మంత్రశక్తులు నన్ను ఏమీ చేయలేవు. ఏమీ చెయ్యలేనా? అవును, ఏమీ చేయలేవు. వాటిని చూసావు కదా. మిమ్మల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా వాటిని పంపించింది నేనే. దీని బట్టి నా మంత్రశక్తికున్న బలమేంటో శక్తేంటో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి. మణినిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, ఇవ్వకపోతే ప్రాణాలు తీయాల్సి వస్తుంది. నీ మంత్రశక్తుల కన్నా నా చేతిలో ఉన్న ఈ మణికి శక్తి చాలా గొప్పది. నువ్వు నన్ను ఏం చేయలేవు. నీలాంటి మూర్ఖులు మాటలతో చెప్తే వినర్రా. భంభట భంభట జోమ్ ఫాట్. వీళ్లపై దాడి చెయ్యండి. కోరుకున్నమని నా సొంతమైంది. సాధించాను.
మణిని ఆ దుష్ట మాంత్రికురాలు తీసుకెళ్లిపోయింది. ఇప్పుడెలా బావా? ఆ మాంత్రికురాలు ఎటు వెళ్ళిందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు. ఆ మణిని తీసిన చోట తిరిగి పెట్టకపోతే అరిష్టం జరుగుతుందని సిద్ధపురుషుడు చెప్పాడు. ఆలస్యం చేయకుండా నీకిచ్చిన మణిని తీసుకెళ్ళి ఆలయంలో పెట్టు, లేకపోతే చాలా సమస్యలు ప్రమాదాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది భైరవి. భైరవి, ఒక పని చేద్దాం, శివుడి దగ్గరికి వెళ్దాం. పద. పద బావా. పూజించిన నాగమ్మే నిన్ను కాటేసి చంపబోతుంది అర్జున్. అలా చస్తానని నువ్వు కల్లో కూడా ఊహించుండవు. నేను ఈ రూపంలో అడిగితే బాగుండదు. రూపం మార్చుకుని వెళ్ళాలి. మళ్ళీ నువ్వేంటి ఇక్కడ? పాములా బెదిరించి అడుగుతుంది, బుసకొట్టి కాటేసి చంపేస్తుంది అనుకుంటే ఈ గెటప్లోకి మారిపోయిందేంటి? ఆ మణిని తీసుకున్న తర్వాత పాములా మారి కాటేసి చంపేస్తుందేమో. ఆ మణి ఎక్కడా? నువ్వు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి నాయన. చెప్పండి స్వామి. తెలిసిన వారైనా సొంత వారైనా సరే ఈ మణి గురించి ఎవరికీ తెలియకూడదు. ఎవరేమడిగినా చెప్పకూడదు. సరే స్వామి. మన అవును, దాని గురించి అడుగుతున్నాను. ఆ మణి ఎక్కడా? మనీ ఏంటి మళ్ళీ? ఏ మనీ గురించి అడుగుతున్నావు? అయినా మనీల గురించి నాకేం తెలుసు? మనీ అనేది ఎవరైనా వ్యక్తి పేరా? అలాంటి వారు ఎవరు లేరే. విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటి మళ్ళీ? నువ్వు అంత కోపంగా ఉన్నావేంటి? సిద్ధపురుషుడు నీకు ఆ మణి ఇచ్చాడని తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ గుళ్ళో పెట్టడానికి వచ్చావని తెలుసు. మళ్ళీ గుడి ఏంటి, మణి ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా గుడికి మనకి నాకు ఏం సంబంధం? నాకు ఏం అర్థం కావట్లేదు. ఆ మణిలా ఇవ్వు. చచ్చింది గుర్రె. ఏంటి మళ్ళీ నువ్వు మరీ చిన్నపిల్లలా మనంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు కూడా క్లారిటీ లేదు. ఏంటి? ఇస్తావా లేదా? ఇవ్వు. మళ్ళీ అది మణి చెప్పబోయి ఆగిపోయారే. అది అది మణి గురించి మా బావకెలా తెలుస్తుందని చెప్పబోయాను. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ మనీ ఏంటి మళ్ళీ? నటించుకో.
సంఘాతని దృఢ నిబిడని